మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కడియం కావ్యను ఈ ఎన్నికల బరిలో దించుతే డాక్టర్ కడియం కావ్యను గెలిపించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఇంత బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక మీదున్న పెద్దలందరూ ఆశీర్వదించడానికి వేదిక ముందు వేలాదిగా కార్యకర్తలు 3 రంగుల జెండా ఎగరేయడానికి ఉర్రూతలు ఊగిస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజ్ గారు, అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, పెద్దలు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరీమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరీమణి సమ్మక్క సారలమ్మ వారసురాలిగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈరోజు కడియం కావ్యను గెలిపించడానికి విచ్చేసిన సోదరీమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 11 మంది శాసనసభ్యులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు. వారితో పాటు తెలంగాణ జనసమితి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, అదేవిధంగా సిపిఐ మిత్రులు, సిపిఎం మిత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి గారు,